హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే సబ్స్క్రైబర్స్ అడిగిన వీడియో అనమాట. ఇన్స్టాలో నాకైతే ఈ వీడియో సెండ్ అయితే చేశారు. చాలామంది ఈ వీడియో చేశారు, కాకపోతే నాకు క్లియర్గా అర్థం కాలేదు. కొంచెం క్లియర్గా అర్థమయ్యే రీతిలో నాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఒక వీడియో చేయండి అన్న అడిగారు. సో వాళ్ళకి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చేశారు కాబట్టి చూసిన వీడియో అని స్కిప్ చేయకుండా మీరు చూడండి. మీకు క్లియర్గా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మీరు ఒక ఎడిటర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ మనమైతే డెమో వీడియో అయితే చూసేద్దాం. వినండి, ఇది కుక్క పిల్ల, ఇది పులి పిల్ల, నేను ఆడపిల్ల. అది నా పిల్ల. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఇంతకంటే నేనైతే మ్యూజిక్ని ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ మ్యూజిక్తో పాటు ఫుల్గా వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరైతే ఫుల్ వీడియో అయితే చూడవచ్చు అనమాట. ఇందులో వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ కానీ మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. దయచేసి అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లింక్స్ ఇచ్చే బదులు నేనైతే టెలిగ్రామ్లో లింక్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అందులో పోస్ట్ అయితే చేస్తుంటాను. చాలా ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసిండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే డైలాగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా మనకి బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే విజయ్ దేవరకొండ ఒక చిన్న డైలాగ్ అయితే ఉంటుంది అనమాట, ఇది నా పిల్ల అనేది. ఈ వీడియో చాలామంది చేశారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే వీడియో అయితే సెండ్ చేసి ఇదే విధంగా కొంచెం అర్థమయ్యే రీతిలో వీడియో చేయమని రిక్వెస్ట్ అయితే చేశారనమాట. అందుకోసం మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చేసిన వీడియోనే మళ్ళీ చేస్తున్నాను. మీరు సపోర్ట్ అయితే కావాలి, ఎందుకంటే చాలామంది చేశారు కాబట్టి. సో ఈ వీడియో చూడటానికి కొంచెం వెనకాడతారు. సో మీరు చూసేవాళ్ళు కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఒక 4 ఇమేజెస్ అయితే పడుతుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో నేనైతే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ వచ్చేసి మనకైతే ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా. ఇక్కడైతే మనమైతే ఇది కుక్క పిల్ల అని ఉంది కదా ఒక డైలాగు. అక్కడైతే మనమైతే ఒక చిన్న డాగ్ని అయితే యాడ్ అయితే చేయాలి. ఇమేజ్ అనేది మీకు ఇందులో వాడిన ప్రతి ఒక్క ఇమేజ్ కానీ మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో మీకు చాలామంది టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. సో మీరేం చేయని అవసరం లేదు. పీవీ ఎడిటింగ్ అని సెర్చ్ చేస్తే మన లోగో అయితే వస్తుంది. మన వీడియో లోగో ఉంది కదా, యూట్యూబ్ లోగో, సేమ్ లోగో అనమాట వస్తుంది. దాంట్లో జాయిన్ అయ్యి చూసి మీరు టెంప్లెట్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే చేసుకోండి, ఓకే? ఇక్కడ మనకైతే ఇది కుక్క పిల్ల ఉంది కదా, అక్కడైతే నేను ఒక కుక్కపిల్ల ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఒక కుక్క పిల్లని అయితే డౌన్లోడ్ అయితే చేశాను అనమాట. నేను చేసిన కుక్క పిల్లనే కాకుండా మీకు ఏ కుక్క పిల్లనైనా యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసేయండి. చేసి కొంచెం సెంటర్ అయితే పెట్టుకోండి, చూడటానికి బాగా కనిపించే విధంగా. సో అదేవిధంగా నెక్స్ట్ బీట్ మార్క్ ఉందిగా, అది ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అది కుక్క పిల్లని అనేది హోల్డ్ చేసి పెట్టుకొని మనకైతే ఇక్కడ డైలాగ్ ఉంది, డైలాగ్ కిందికి అయితే తీసుకురండి ఈ విధంగా. సో ఈ విధంగా చేసినప్పుడు మనకైతే ఈ టెక్స్ట్ అనేది పైకి అయితే రావడం జరుగుతుంది, చూడటానికి బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడైతే మనకైతే ఇది పులి పిల్ల అని ఉంది కదా. సో ఈ డైలాగ్ అనేది మనకైతే ఇక్కడ నుంచి అయితే ఉంది కాబట్టి, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి పులి ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను అనమాట, చిన్న పులి పిల్లని. సో చూడటానికి క్యూట్గా ఉంటుంది కదా, సో అందుకోసం అదే విధంగా హోల్డ్ చేసి పెట్టుకొని ఆ డైలాగ్ కిందికి అయితే తీసుకొచ్చేసేయండి. సో ఇక్కడ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడైతే మనకైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. సో మనం ఎవరి ఇమేజెస్ అంటే మనకి నచ్చిన వాళ్ళ ఇమేజెస్ కానీ మన ఇమేజెస్ కానీ అంటే లేడీస్కి అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉందా, బీట్ మార్క్ దగ్గర మనకు వచ్చేసి ఇది నా పిల్ల అనే డైలాగ్ అదే ఉంటుందన్నమాట. సో సారీ, ఇది నేను ఆడపిల్ల అనే ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చేసి మనం అయితే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మనం ఎవరి వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే సమంత మేడం ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేశాను. కొంచెం సెంటర్ అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా.
సో పెట్టుకొని ఇక్కడ మనకి ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకైతే ఈ అంటే ఇమేజ్ అనేది డైలాగ్ కిందికి అయితే తీసుకురండి. సో ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడైతే మనకైతే ఆల్రెడీ నేనైతే ప్రీసెట్లోనే ఇచ్చానమాట విజయ్ దేవరకొండ డైలాగ్ అనేది. సో ఇక్కడ ఆ డైలాగ్ దాటిన తర్వాత నుంచి మనమైతే ప్లస్ సెకండ్ చేసి మీడియాలోకి వెళ్ళి సో మనకి ఏ ఇమేజెస్ అయితే మీకు కావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కటి యాడ్ అయితే చేసుకోండి. ఈ టెంప్లెట్ ఎంతవరకు అంటే బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో మంచి క్యూట్ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది కాబట్టి ఈ డైలాగ్ అనేది. చాలా క్యూట్ ఇమేజెస్ అయితే మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. ఓకేనా. సో నేనైతే అదే విధంగా ఫుల్గా ఇమేజెస్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేస్తున్నాను చూడండి. సో యాడ్ అయితే చేశాను అనమాట. ఒక 4 ఇమేజ్ ఎక్కువేమీ ఉండవు అనమాట. సో 4 ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను. ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ మనకైతే స్టార్టింగ్ అయితే వచ్చేసండి. ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను అనమాట. అది ప్రతి ఒక్క దానికి ఇప్పుడు యాడ్ అయితే చేయాలి. అది నేను ఇప్పుడు చూపిస్తాను. సో టెంప్లెట్ యాడ్ చేసి సో ఫ్రెండ్స్ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని అదే విధంగా ఆ టెంప్లెట్ని అనేది కిందికి అయితే తీసుకురండి. కిందికి అయితే తీసుకొచ్చేసి మనకైతే ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ పైన టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన దాన్ని అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బీట్ మార్క్ ఎంతవరకు ఉందో సో అంతవరకు మనమైతే ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేయండి. ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. ఈ విధంగా మనకైతే ఈ ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఆ లేయర్ని క్లిక్ చేసి అంటే టెంప్లెట్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాఫీ లేయర్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకోండి. ఇంకా ప్రతి ఒక్క బీట్ మార్క్ దగ్గర మనమైతే ఇదైతే యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. ఒకవేళ చిన్నగా ఉంటే పెద్దగా చేసుకోండి, ఇబ్బంది ఉండదు అనమాట. సో ఈ విధంగా లైనింగ్ పెట్టుకుంటే మనకే మంచిది అనమాట. సో లైనింగ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చూడటానికి ఒక ఎఫెక్ట్ అనేది ఆ బీజిఎం తగ్గట్టు ఎక్సలెంట్ కనిపించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇదే విధంగా ప్రతి ఒక్క ఇక్కడ వచ్చేసి మనమైతే సేమ్ మళ్ళీ మనమైతే ప్లస్ సెకండ్ చేసి అంటే కొంచెం వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి ఫుల్ వీడియో అంటే టెంప్లెట్ అయితే యాడ్ అయితే చేసుకొని ఆ టెంప్లెట్ని సేమ్ అనమాట ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసుకోండి. ఈ టెంప్లెట్ అనేది అలాగే క్లిక్ చేసి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. అదే విధంగా మనకి ఇమేజెస్ అన్నిటికీ పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో బీట్ మార్క్ నుంచి మనమైతే జస్ట్ పేస్ట్ చేసుకుంటూ వెళ్తే చాలు అనమాట. సో బీట్ మార్క్ దగ్గర ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనమైతే చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసాం. ఇప్పుడు నేను ఒక చిన్న ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా ఫ్రంట్లో, సో అది అయితే యాడ్ చేద్దాం. ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే తీసుకోండి. ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంది కదా, సో మనమైతే ఈ షేప్ అనేది ఈ విధంగా లెంత్గా ఇక్కడ జరుపుతుంటే నెడుతుంటే ఈ విధంగా అయిపోతుంది. సో కొంచెం చిన్నది చేసుకోండి ఈ విధంగా. ఈ షేప్ అనేది మనమైతే ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో నేనైతే ఇది వచ్చేసి ఈ విధంగా పెట్టాను. అదే విధంగా ఈ కలర్ వచ్చేసి రెడ్ అయితే పెట్టాను. సో అదే టెంప్లెట్ అంటే అదే తీసుకొని నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను, విత్ ఎక్కువైంది. సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. దాన్ని మళ్ళీ డూప్లికేట్ అయితే చేస్తున్నాను. డూప్లికేట్ చేసి కింద సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ అదే అనమాట, కింద సైడ్ అయితే పెట్టుకుని దీని కలర్ వచ్చేసి నేనైతే ఎల్లో అయితే పెడుతున్నాను. సో ఈ విధంగా ఎల్లో అయితే పెట్టాను అనమాట. చాలా ఈజీ ఉంటుంది ఈ విధంగా. సో బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ అయితే చేసుకోండి. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకైతే టెక్స్ట్కున్న ఎఫెక్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ని టెక్స్టులు ఉన్నాయో అంటే డైలాగ్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి చాలు. సో ప్రతి ఒక్క డైలాగ్ అనేది పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ అనమాట. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది కదా, సో ఎన్ని డైలాగ్స్ ఉంటాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా అనమాట పేస్ట్ అయితే చేశాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక లేయర్కి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి సైడ్లో. సో బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి రెక్టాంగిల్స్ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఆ రెండింటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చూడటానికి ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, చాలా బాగుంటుంది.
సో అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోకుండా ఇమేజ్ని అనేది క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అని ఉంది కదా, కాపీ లేయర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ లెంత్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ అని కాకుండా ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ కలర్ బాక్స్ ఉంది కదా అది ఆఫ్ అయితే చేయండి, డ్యూరేషన్ అనేది ఆఫ్ అయితే చేయండి, పేస్ట్ అయితే చేసుకోండి. సింపుల్ అనమాట. మనకి ఎఫెక్ట్ అనేది సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట ఈ విధంగా. సో ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేస్తే చాలు, అన్నిటికీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి అదే విధంగా. సో చాలా ఈజీ అనమాట ఎడిటింగ్ అనేది, చాలా ఈజీ. సో ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి 4 ఇమేజెస్కి. సింపుల్ అనమాట. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వచ్చేస్తుంది. సో చాలా మందికి క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన అనుకుంటా. ఇక్కడ నుంచి మనం అయితే షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఫుల్గా మన వీడియోస్ అయితే చూడండి. అంటే మన ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో వాటిల్లో మీకు నచ్చిన వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.